హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుమా ఛానల్. ఈరోజు మనం పాస్తా ఎలా చేయాలో చూద్దాం. ముందుగా అయితే ఒక కడాయి పెట్టేసుకొని అందులో ఆనియన్, జీలకర్ర, ఆవాలు వేసేసుకొని కొంచెం వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసుకోవాలి, కొంచెం పసుపు కూడా వేసుకోవాలి, చిటికెడంత సాల్ట్, అంటే మనకి టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత మ్యాగీ మసాలా ఉంటుంది కదా అండి, ఆ ప్యాకెట్ మసాలా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కారం 1 టేబుల్ స్పూన్, మీకు స్పైసీ కావాలంటే కొంచెం ఎక్కువనే వేసుకోండి, నార్మల్ స్పైసీ అంటే 1 స్పూన్ వేసేసుకోండి సరిపోతుంది. సో అవన్నీ మసాలాలు వేసిన తర్వాత ఒకసారి కలిపేసుకోండి. తర్వాత ఈ పాస్తా ఉంది కదా అండి, మనం బాయిల్ వాటర్లో వేసి కొంచెం సేపు ఉడకబెట్టుకోవాలన్నమాట. ఉడకబెట్టుకున్న తర్వాత ఈ మసాలా రెడీ చేసి ఈ పాస్తాలో ఈ మసాలాని కలిపేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి స్టవ్ మీద పెట్టేసుకొని కొంచెం కొత్తిమీర వేసేసుకొని కలుపుకోవాలి.